వెల్కమ్ టు లా లర్నర్. ఈ వీడియోలో మనం భారతదేశంలో మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ఎలా పొందాలో ఈ వీడియోలో మనం తీసుకుపోతున్నాం. భార్యాభర్తలు ఇద్దరు అంగీకరిస్తే విడాకులు వెంటనే వస్తాయా? భార్యాభర్తలు ఇద్దరు విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే కోర్టు వెంటనే విడాకులు మంజూరు చేస్తుందా? అలా కాదు. భారతదేశంలో మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ కోసం కొన్ని ముఖ్యమైన చట్టపరమైన నిబంధనలు పాటించాలి. అసలు ఏ చట్టం కింద మ్యూచువల్ డైవర్స్ వస్తుంది? ఎంతకాలం విడిగా ఉండాలి? 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ తప్పనిసరినా? దాన్ని కోర్టు మినహాయించగలదా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుపోతున్నాం. హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13B, భార్యాభర్తలు హిందువులైతే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 13B ముఖ్యమైన నిబంధన. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు కోరాలంటే సాధారణంగా కనీసం 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం విడిగా నివసించి ఉండాలి. ఇద్దరు కలిసి డైవర్స్ పిటిషన్ దాఖలు చేయాలి. వివాహ బంధాన్ని కొనసాగించడం సాధ్యం కాదని ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నారని కోర్టుకు తెలియజేయాలి. దీన్ని మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటారు. 6 months కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటే పిటిషన్ దాఖలు చేసిన వెంటనే సాధారణంగా ఫైనల్ డైవర్స్ రావడం లేదు. సెక్షన్ 13B సబ్సెక్షన్ 2 ప్రకారం సాధారణంగా 6 నెలల వ్యవధి ఉంటుంది. దీన్ని కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటారు. ఈ వ్యవధి భార్యాభర్తలు తమ నిర్ణయాన్ని పునరాలోచించుకునే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ కలిసి జీవించాలా లేక విడాకులు కొనసాగించాలా అనే విషయాన్ని ఆలోచించడానికి అవకాశం. కానీ 6 నెలలు ఎప్పుడు తప్పనిసరైనా? ఇప్పుడు ఒక ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది, అమర్దీప్ సింగ్ వర్సెస్ హర్విన్ కౌర్. ఈ కేసులో సుప్రీంకోర్టు కీలకమైన విషయాన్ని స్పష్టం చేసింది. సెక్షన్ 13B సబ్సెక్షన్ 2లో 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ కొన్ని తగిన పరిస్థితుల్లో మ్యాండేటరీ కాదు. సరైన కారణాలు ఉంటే కోర్టు దాన్ని వేవ్ చేయవచ్చు. అంటే భార్యాభర్తలు నిజంగా విడిపోవాలని నిర్ణయించుకుని ఉంటే, వారి మధ్య అన్ని వివాదాలు పరిష్కరించబడి ఉంటే, భరణం, పిల్లల కస్టడీ, ఆస్తులు వంటి అంశాలు సెటిల్ అయి ఉంటే సరైన సమయంలో 6 నెలల నిరీక్షణకు కోర్టు మినహాయించే అవకాశం ఉంది. అయితే ఇది ప్రతి కేసులో ఆటోమేటిక్గా వర్తించదు. కోర్టు కేసు పరిస్థితులను పరిశీలిస్తుంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 28, వివాహం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 కింద జరిగితే సెక్షన్ 28 వర్తిస్తుంది. సాధారణంగా 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం విడిగా నివసించడం, పరస్పర అంగీకారం, కోర్టు ప్రక్రియ వంటి నిబంధనలు వర్తిస్తాయి. ఇండియన్ డైవర్స్ యాక్ట్ సెక్షన్ 10A, క్రైస్తవ వివాహాలకు సంబంధించి ఇండియన్ డైవర్స్ యాక్ట్ 1869లో 10A కింద మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, చట్టంలో వర్తించే నిబంధనల ప్రకారం వేర్పాటు కాలం అవసరం ఉంటుంది. కాబట్టి క్రైస్తవ వివాహాల్లో హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13B నేరుగా వర్తింపజేయలేం. ముస్లిం పర్సనల్ లా, ముస్లిం వివాహాల్లో విడాకుల విధానం ఇతర వివాహాల కంటే భిన్నంగా ఉంటుంది. కుల వంటి విధానాల ద్వారా వివాహ బంధాన్ని ముగించే పరిస్థితులు ఉన్నాయి. అయితే ముస్లిం విడాకుల విషయంలో ఒక హిందూ స్టైల్ మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ పొజిషన్ ఉందని భావించడం సరైనది కాదు. వర్తించే పర్సనల్ లా, చట్టపరమైన పరిస్థితులు, కోర్టు తీర్పుల ఆధారంగా ప్రక్రియ మారవచ్చు. పార్సీ మ్యారేజ్ యాక్ట్ డైవర్స్ యాక్ట్, పార్సీ వివాహాలకు పార్సీ మ్యారేజ్ యాక్ట్ డైవర్స్ యాక్ట్ వర్తిస్తుంది. ఈ చట్టం కూడా మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్కు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ముఖ్యమైన లీగల్ పాయింట్ ఏమంటే, మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటే కేవలం ఇద్దరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం కానీ చెప్పడం మాత్రమే కాదు. కోర్టు సాధారణంగా పరిశీలించే అంశాలు, నిజంగా ఇద్దరు అంగీకారం ఉందా, అంగీకారం స్వచ్ఛందమా, మెయింటెనెన్స్ అలిమని విషయంలో పరిష్కారం ఉందా, పిల్లల కస్టడీ విషయంలో ఏకాభిప్రాయం ఉందా, ఆస్తులు లేదా ఇతర వివాదాలు ఎలా పరిష్కరించారు, వివాహ బంధం కొనసాగించే అవకాశం ఉందా, ఇలాంటి అంశాలను కోర్టు పరిశీలిస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.